రైతులకు పీఎం కిసాన్ 19వ విడత. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న మోడీ. దీనిని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. పీఎం కిసాన్ కేవైసీ. పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు యూహబ్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ గురించి. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి ఒక చర్చనీయ అంశంగా మారింది. అది పక్కన పెడితే, మీరు రైతా? మీరు పంటలు పండిస్తూ వ్యవసాయం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అది కూడా పీఎం కిసాన్ గురించి మాత్రమే. దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ముందుగా మన యూహబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 24న విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా మోడీ పలు వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు. అలాగే పలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తారని వివరించారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులను 2024 అక్టోబర్ 15న ప్రధాని మోడీ విడుదల చేశారు. పీఎం కిసాన్ కేవైసీ. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ సహాయం అందుతుంది. కాబట్టి అందరూ ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చును. కామన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కేవైసీ ఆప్షన్ కూడా ఉంది. పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాలు. ఈ స్కీమ్ను 2019 ఫిబ్రవరి 1న మధ్యాంతర బడ్జెట్లో ప్రకటించింది కేంద్రం. 2018 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దేశంలోని రైతులందరికీ పంటలు పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీన్ని 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. అయితే బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పీఎం కిసాన్ యొక్క దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకానికి అర్హత గల రైతులు ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, భూమి రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. పీఎం కిసాన్ పోర్టల్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. రెండవది రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్లను సంప్రదించవచ్చు. మూడవది స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ స్టేటస్ మనం ఎలా తెలుసుకోవాలి? మొదటగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి లాగిన్ అయి నో యువర్ స్టేటస్ ఆప్షన్పై లింక్ చేసుకోవాలి. రెండవది రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ను కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అనంతరం డేటా లభిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.